Hi guys, welcome back to my YouTube channel Shanti Tales. Hope you guys all are doing good. ఈ రోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ ని చూపించడానికి ఇక్కడికి వచ్చేసాను. ఫ్లైట్ లో జర్నీ చేయాలని ఎవరికి ఉండదు. అలా నేను ఇప్పుడు ఫ్లైట్ లో జర్నీ చేయట్లేదు. ఫ్లైట్ లా ఉండే ఫ్లైట్ పారడైజ్ అనే ఒక యూనిక్ రెస్టారెంట్ కి వచ్చాను. సీరియస్ గా ఫ్లైట్ లో ఎలా ఉంటుందో అదే ఎగ్జాక్ట్ గా రీక్రియేట్ చేశారు ఇక్కడ. రిసీవెన్స్ యాంబియన్స్ సూపర్ గా ఉంది. కాక్పిట్ లో పైలట్స్ ఆపరేట్ చేసే సిస్టమ్స్, ఈవెన్ ఇంటర్నల్ ఏరోడైనమిక్ డిజైన్ కూడా సేమ్ టు సేమ్ ఉంది. లోపలికి ఎంటర్ అవుతూనే ఒక రియల్ ఫ్లైట్ లో ఉన్నట్టు ఫీల్ వస్తుంది. యూజువల్లీ మనందరం రెస్టారెంట్ కి వెళ్ళాలంటే అంబియన్స్ చూసుకుంటాం, లైట్, సీటింగ్స్, అట్మాస్ఫియర్. కానీ ఈ రెస్టారెంట్ మాత్రం క్వైట్ ఆపోజిట్. ఫ్లైట్ లో కూర్చొని తినాలనుకునే వాళ్ళు, లేకపోతే ఇప్పటిదాకా ఫ్లైట్ ఎక్కని వాళ్ళు కూడా ఒక ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయడం కోసం చాలా పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఈ రెస్టారెంట్ ఎక్కడుందో ఎవరికైనా తెలిసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అప్ప నేను లోపలికి వెళ్ళగానే అసలు ఈ అంబియన్స్ చూస్తే చాలా బాగుంది. నాకే అనిపించింది రియల్ ఫ్లైట్ లో నేను జర్నీ చేస్తున్నానా అని. ఇప్పుడు అసలు మెయిన్ ఘట్టానికి వచ్చాము. ఎందుకంటే వచ్చిందే ఫుడ్ తినడానికి కదా. నేను చికెన్ ఫుల్ హ్యాండీ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఫుల్ ఆకలితో వెళ్ళాను రెస్టారెంట్ కి. నేను వదులుకొని డైరెక్ట్ గా మెయిన్ కోర్స్ లోకి దిగేశాను. బిర్యానీలో చికెన్ క్వాంటిటీ గానీ బాగుంది. చాలా రెస్టారెంట్స్ కంటే బెటర్ అనిపించింది. క్వాంటిటీ, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. రైస్ లో ఫుల్ అరోమా, స్పైసెస్ పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యాయి. నేను ఎప్పుడైనా లెగ్ పీస్ ఆర్డర్ చేసుకుంటాను. చికెన్ పీస్ అయితే సాఫ్ట్ గా జ్యూసీగా ఉంది. ఫుల్ ప్లేట్ లో చికెన్ పీసెస్ ని వదలకుండా ఇచ్చారు, విచ్ ఇస్ సూపర్ సాటిస్ఫైయింగ్. బిర్యానీ లవర్స్ కి డెఫినెట్ గా నచ్చుతుంది ఇది. స్పైసీనెస్ మాత్రం బ్యాలెన్స్డ్ గా ఉంది, అందరికి సూట్ అయ్యేలా చేశారు. బట్ నేను పర్సనల్లీ కొంచెం ఎక్కువ స్పైస్ ప్రిఫర్ చేస్తా. ఇంకా కొంచెం స్పైసీగా ఉంటే ఇంకా సాటిస్ఫై అయిపోయేదాన్ని. కానీ ఓవరాల్ ఫ్లేవర్, పోర్షన్ అండ్ ప్రెజెంటేషన్ అన్ని టాప్ నాట్. మన హైదరాబాద్ లో బిర్యానీ అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి కదా. ఈ ఫ్లైట్ పారడైజ్ లో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని సాటిస్ఫై చేయడం కాదు, క్రాస్ కూడా చేసిందని అనిపి. బిర్యానీతో పాటు సర్వ్ చేసిన రైతా అండ్ సలాన్ కూడా బాగా కాంప్లిమెంట్ అయ్యాయి. బిర్యానీ లవర్స్ కి డెఫినెట్ గా నేను రికమెండ్ చేస్తాను. సో బిర్యానీ ఫ్యాన్స్ అండ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ని కలిపి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు దిస్ ఈజ్ యువర్ డెస్టినేషన్. అండ్ ఎప్పుడు మనకి బిర్యానీ అంటే ఒక స్పెషల్ ఎమోషన్స్ కదా. సెలబ్రేషన్స్ అయినా, వీకెండ్ క్రేవింగ్స్ అయినా, బిర్యానీ ఈజ్ ఆల్వేస్ ద ఆన్సర్. ఫైనలీ హాస్పిటాలిటీ, ఫుడ్ టేస్ట్, క్వాంటిటీ అండ్ క్వాలిటీ అన్ని ఏరియాస్ లో బాగా ఇంప్రెస్ అయ్యాను. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ ఫైనలీ దిస్ ఈస్ ద లాస్ట్ ఐటమ్, గోలీ సోడా ట్రై చేశాను, బ్లూబెర్రీ ఫ్లేవర్. టేస్ట్ మాత్రం సూపర్, చిల్ గా, రిఫ్రెషింగ్ గా అనిపించింది. మేబీ ఫ్లైట్ లో ఎక్కలేదు కానీ ఫ్లైట్ లో ఫుడ్ తిన్న ఎక్స్పీరియన్స్ మాత్రం ఫుల్ గా కలిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. Until then, bye bye, take care.